డెవలప్ అవడం వల్ల సినిమాలు తీయలేరని నా ఉద్దేశం. మీరేమంటారు? అది నిజమే, కానీ ఇందాక మీరు అన్నది ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసినంత మాత్రం మనకు అక్కడ వర్కింగ్ స్టైల్ తెలుస్తుంది తప్ప మీరన్న ఇది రాదు. సినిమా ఏం తీయాలనేది డైరెక్టర్ దగ్గర తెలియదు కదా, అసిస్టెంట్ చేసినంత మాత్రాన. అక్కడ నేర్చుకునేది జస్ట్ ప్రాసెస్ నేర్చుకుంటాం. ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చాలా ఈజీగా టెక్నాలజీ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే నెట్ ద్వారా రకరకాల స్క్రీన్ ప్లే క్లాసెస్ కావచ్చు, లేక మేకింగ్ వీడియోస్ కావచ్చు. ఓకేనండి. కానీ అల్టిమేట్గా ఏం తీయాలి అనేది మాత్రం ఎవరు నేర్పించలేరు, అది మనకి రావాలి. అంటే నాకు తెలిసి మీరు మీ మొదటి సినిమా ఒక రీమేక్ సినిమాతో వద్దామని అనుకున్నారని విన్నాను. ఎక్కడ విన్నారండి? లేదండి. లేదు, ఒక రీమేక్ సినిమా తీద్దామని అనుకుని డిస్కషన్ జరిగి తర్వాత ఆ రీమేక్ సినిమా బదులు ఈ కథ ఎంచుకున్నారని విన్నాను. నిజమా? రీమేక్ ఇప్పుడు అనుకోలేదండి. నా దగ్గర ఏ సినిమా రైట్స్ లేవు, ఎవరు అడగలేదు. మరాఠీ సినిమా కోర్ట్ అనేది లేదు, కోర్టు చూశాను నేను, కానీ దాని రీమేక్ ఇప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్లీ. ఎవరిది అంటే దాని రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి కూడా నాకు తెలియదు, అది ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఒక కథ మేము కొంచెం ఒక కథ మీద వర్క్ చేసేటప్పుడు ఆ కోర్ట్ సినిమాని రెఫరెన్స్గా తీసుకున్నాం. ఆ సినిమాలో బాగా హ్యాండిల్ చేశారు ఆ సబ్జెక్ట్ని, ఆ కోర్ట్ రూమ్ డ్రామాని తీసుకున్నాము, కానీ దాన్ని రీమేక్ చేయాలనుకోలేదు. సో కోర్టు నేపథ్యంలో కథ చెప్దాం అనుకుని ఒక బొంబాయి చట్నీకి వైపు ఎందుకు సడన్గా టర్న్ అయిపోయారు? మీ టేస్ట్లో అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంటే ఆ కథ కంటే ముందు వెనక కూడా చాలా కథలు రాసుకున్నాము. ఓకే. నేను ఒక పాయింట్లో అంటే ఎప్పుడు ఉద్యోగం మానేసి కథలు సినిమాలు మొదలు పెడదాం అనుకుంటున్న టైంలో ఒక 2 సంవత్సరాల పీరియడ్ నడిచింది. ఆ పీరియడ్లో అసలు ఎట్లాంటి కథతో మొదలు పెట్టాలి, ఏది తీసుకుంటే నేను బాగా చేయగలుగుతాను అనే కన్ఫ్యూజన్ ఉండిందనమాట. చాలా రోజులు ఒక కథ పట్టుకొని తిరిగి దాని మీద నాకే మనసు కుదరక ఇంకో కథ రాద్దామని ట్రై చేసి, అది ఎందుకో అంత రివార్డింగ్ అనిపించక ఇంకో కథ అని, ఎవరో నో అన్నారని ఆ కథ వదిలేసి ఇంకోటి, ఇట్లా చాలా వాటి మీద అటు ఇటు దూకే నేను. చాలా రోజులు నడిచింది ఆ పీరియడ్. ఇట్లా నడుస్తున్న క్రమంలో మనం రిజెక్షన్స్ వస్తున్నా కొద్దీ ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, సెల్ఫ్ డౌట్ వస్తుంది, ఇది మనం చేయగలమా లేదా అనే డౌట్ వస్తుంది. ఆ పాయింట్లో ఒకసారి ఆగి ఆలోచించుకున్నప్పుడు అనిపించింది, ఇవన్నీ కూడా ఏదో వేరే ఆల్రెడీ ఉన్న సినిమాలను చూసి వాటితో ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న కాసిన థ్రిల్లర్లు చూసి ఒక మంచి థ్రిల్లర్ రాద్దామని ట్రై చేయటం, అది అప్రోచ్ కరెక్ట్ కాదని అనిపించింది ఒక పాయింట్కి వచ్చాక. ఏదైనా సరే మేము ఒరిజినల్గా ఫీల్ అయింది, ఒరిజినల్గా మా అనుభవంలోంచి వచ్చింది అయితే మేము 100% ఇవ్వగలం, వీలైనంత ఒరిజినల్గా చూపించగలం కదా అని అనిపించింది. ఆ క్రమంలో ఈ స్టోరీ మీదకి వచ్చామన్నమాట మేము. ఇదైతే మా మిడిల్ క్లాస్ లైఫ్లోంచి, మా నిజ జీవిత అనుభవాల్లోంచి తీసుకున్న కథ కదా, సో ఇంకా బాగా చూపించవచ్చు, ఎవరు చూపించినట్టు మేము చూపించవచ్చు అని మాకు అనిపించింది. అంటే మీరు చాలా కథలు రాశారు ఈ సినిమా ముందు, ఆ కథలన్నింటిలో గుంటూరు ఉందా లేదా? లేదండి. గుంటూరు లేదు అసలు. ఓకే. మరి ఏమో అంటే క్యాజువల్గా ఇప్పుడు రాస్తాం, ఒక థ్రిల్లర్, ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ రాసాం, హైదరాబాద్లో సెట్ అయ్యింది అంతే. అంటే ఆల్మోస్ట్ అంతా అట్లానే ఉండేది తప్ప ఏది ఒక రూరల్ లోకల్ ఫ్లేవర్ అంటూ ఏం లేదు. అంటే పర్టికులర్గా అసలు మీకు ఏ జోనర్ ఇష్టం, అంటే ఎలాంటి కథలు చెప్పాలంటే మీ ఉద్దేశం? నాకు నిజానికి ఈ జానరా అని అట్లా లేదండి. నాకు ఏ జానరాలో అయినా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ కొన్ని ఉంటాయి కదా, మామూలు మనుషులు నిజంగా ఫీల్ అయ్యేవి, వాళ్ళు ఎమోట్ చేసేవి కొన్ని ఉంటాయి కదా, వాటికి ప్లే చేయడానికి స్కోప్ ఉంటే చాలు, ఏ జానరా అయినా నేను చేయడానికి ఇష్టమే. నాకు అన్నీ తీయడం నచ్చుతుంది, చూడడం కూడా అన్నీ చూస్తాను నేను. కానీ ఈ సినిమా తర్వాత ఒక బ్రాండ్ అంటే వేస్తారు కదా? అవును. ఓకే, మరి దాని నుంచి ఎలా బయటపడతారు? అందుకే నెక్స్ట్ సినిమా ఈ జానరా కాకుండా వేరే చేద్దామని ట్రై చేస్తాను. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.